సూర్యాపేట జిల్లా వార్తలు చదువుదాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో భారీ దోపిడీ జరిగింది. దాదాపు 18 కేజీల బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. షాపు వెనకాల ఉన్నటువంటి షట్టర్లను కట్ చేశారు. బాత్రూమ్ షట్టర్లను కూడా కట్ చేసి అందులోకి ప్రవేశించినటువంటి దొంగల మూట అందులో ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం ఎత్తుకెళ్ళినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ షాపు ఓనర్. అయితే ఈ ఘటన పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. షాపులో పనిచేసే వాళ్ళు, ఆయన సన్నిహితులు లేదంటే యాజమాన్యం సంబంధించినటువంటి ప్రమేయంతోనే ఈ దొంగతనం జరిగి ఉండొచ్చు అంటూ కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని షాప్లో దాచిపెట్టి ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఏ విధంగా యజమాని అందులో వదిలిపెట్టి వెళ్ళాలనేటువంటి అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తిగా సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కూడా ప్రారంభించడం జరిగింది. సూర్యాపేట పట్టణం మొత్తం ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన మధ్యలో ఉన్నటువంటి సూర్యాపేటలో ఇంత పెద్ద దొంగతనం జరగడంతో ఒక్కసారిగా కూడా కలకలం రేగింది. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ ఈ చోరీని ఛాలెంజ్గా తీసుకున్నారు. దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగరం మండలం పస్తాల గ్రామంలో రోడ్డు వేయాలంటూ యువకులు వినూత్నంగా నిరసన కార్యక్రమం దిగారు. రోడ్డు మధ్యలో నాట్లు వేస్తూ రోడ్డు మధ్యలో ప్లకార్డులు ఏర్పాటు చేసుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు ఇచ్చి ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు. చాలా ఏళ్లుగా తమ రోడ్డు వేయకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, గుంతల రోడ్డుతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే హామీ ఇచ్చారు, గెలిచిన తర్వాత రోడ్డు వేయకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా యువకులు వాపోవడం జరిగింది. తమ గ్రామానికి వెళ్లాలంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. 10 కిలోమీటర్ల మేర రోడ్డు లేకపోవడంతో మట్టి రోడ్డుపైనే నానా రకాలుగా అవస్థలు పడుతున్నట్టు కూడా యువకులు వాపడం జరిగింది. ఇప్పటికైనా సరే ఎన్నికల హామీలో చెప్పిన విధంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తమ గ్రామానికి రోడ్డు వేయించాలి, అందుకు ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించాలంటూ కూడా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించి వినూత్నంగా నిరసన చేశారు పస్తాల గ్రామ రైతులు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు చదువుదాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో రైతులు బోరును విలిపిస్తూ ఉన్నారు. నిరసన కార్యక్రమం దిగుతూ ఉన్నారు. గంధమల 26 నిర్మాణంలో భాగంగా ముంపున గురవుతున్నటువంటి తమ గ్రామంలో భూములు కోల్పోతూ ఉన్నాం, ఎకరానికి 50 లక్షల రూపాయలు ఇస్తే గానీ తమకు గిట్టుబాటు కాదంటూ కూడా వాళ్ళు వాపోతూ నిరసన కార్యక్రమం దిగారు. గంధమల 26 వద్ద ఆందోళన కార్యక్రమాన్ని కూడా దిగుతా ఉన్నారు. నిరసన దీక్షలు కూడా దిగుతూ ఉన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్లే తమను బెదిరిస్తూ ఉన్నాడు. కేవలం 22 లక్షలు మాత్రం ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు. బహిరంగ మార్కెట్లో కోట్ల రూపాయలు విలువ చేసే భూములు పోతా ఉన్నాయి. తమకు కనీసం 50 లక్షలైనా ఇస్తే తమకు గిట్టుబాటు అవుతుంది, వేరే ప్రాంతంలో భూములు కొనుక్కుంటామంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే పట్టించుకోకుండా తమ గోడు వినకుండా తమను బెదిరింపులు పాల్పడుతున్నట్టు కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. చావనైనా చేస్తాం కానీ తమ భూములు ఇచ్చేయలేదు, 50 లక్షల రూపాయల నష్టపరాన్ని ఇచ్చేంత వరకు కూడా తమ భూములను ప్రభుత్వానికి అప్పచెప్పమంటూ కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఈ ఘటన పట్ల ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా స్వరం కలిపింది. రైతులకు న్యాయం చేయాలి, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగినంత నష్టపరాన్ని అందించి వారిని ఆదుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.